ఓం రామ్ గురుమార్గ ప్రవర్తక దత్తాత్రేయ పరబ్రహ్మణే నమః. ఓం సం సద్గురు సచ్చిదానంద సర్వాంతర్యామినే నమః. ఓం ఆత్మగురు దత్త పాదానంద అంతర్యామినే నమః. హిమాలయ యోగులకు, దివ్యాత్మ స్వరూపులకు, విశ్వాత్మ స్వరూపులకు, సద్గురువులకు, సర్వాంతర్యామికి, సచ్చిదానంద స్వరూపమైన హనుమాన్ గుహ మహాత్ముని యొక్క స్వస్వరూపమైన సంత దత్త పాదానంద యోగ రామానుజాచార్యుల వారికి హృదయపూర్వక శతకోటి వందనములు. ఆది నుంచి కలి వరకు కూడా కీర్తి ప్రతిష్టలతో యోగ్యవంతులుగా జీవించిన వారు హిమాలయ యోగులు. దత్తాత్రేయుడి దగ్గర నుంచి పరమేశ్వరుడు, రాముడు, కృష్ణుడు, అలా ఎందరో ఉన్నారు. వారు వాతావరణంలోని, మనుషుల్లోని కాలుష్యతం అయినప్పుడు, మనసులు కలుషితమైనప్పుడు వారు జన్మ తీసుకుని యోగ్యత గల, అంటే హిమాలయ యోగుల యొక్క మార్గనిర్దేశంతో జీవన విధానం కొనసాగించి లోక సంస్థ సుఖినో భవంతు అంటూ, సర్వేజన సుఖినో భవంతు అంటూ లోక కళ్యాణార్థమై జన్మ తీసుకుని వచ్చారు. వారు మనలాగా ఈ సమాజంలో నిమిత్తమాత్రంగానే రాక్షసుల మధ్య, మూర్ఖుల మధ్య, మహాత్ముల మధ్య జీవించిన వారే. అందులో ఈ మహాత్ముడు ఈనాడు ఇప్పటికీ 86 సంవత్సరాలులో అడుగు పెడుతున్నారు, కొద్ది నెలల్లో. కానీ ఈ జీవన ఓ మహాత్ముని చూసేసరికి ఉన్నతమైన భావాలు ఉదయించాలి, వారి యొక్క సంస్కారాలు ఏంటో గ్రహించాలి. మరి మనం ఈ మనుషుల మధ్య జీవించాం, వారు ఈ మనుషుల మధ్య జీవించారు. కార్యం వారు అనుసరించింది ఈనాటి వరకు ఎవరిని ఆశించలేదు, ఎవరిని శాసించలేదు. చుట్టూ ఉన్న చెడును గ్రహించినా సరే ఆ చెడు భావనలు వారిలో రాకోకుండా అనేక గ్రంథాలు చదివి, పెద్దలు మాటలు విని ఇంతటి వారయ్యారు. అందుకే హిమాలయ మహాత్ముల ఆశీస్సులతో నిగూఢ గుహలను దర్శించారు, గురువుల ఆశీస్సులతో పీఠాలు, ఆశ్రమాలు దర్శించారు. వారి యొక్క స్వభావం అంత ఉన్నతమైంది కాబట్టి. వారి చదువు కూడా ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించారు. తండ్రి యొక్క ఉన్నత ఆశయాలు, తల్లి యొక్క యోగ్యతని చిన్నతనంలోనే, అంటే 3 నుంచి 5 ఏళ్లలోనే గ్రహించి వారి యొక్క స్వభావాలను అలవర్చుకున్నారు. అంతటి యోగ్యవంతులుగా సమాజంలో జీవిస్తూ చిన్నతనంలో కుట్టు మిషను కుట్టుకుంటూ పక్కన హిందీ మాస్టర్ గారు పాఠాలు పిల్లలకి నేర్పుతూ ఉంటుంటే వారి పిల్లలకి, పక్క పిల్లలకి స్వామి మిషన్ కుట్టుకుంటూ ఆ చిన్నతనంలోనే ఆ కథలు ఎలా చదవాలా అని వారి ఊర్లో ఉన్న కొండ మీదకి వెళ్ళి ఆ కాంతిలో చదివి వారి ఆ గ్రంథాల్లో ఉన్న నీతిని తీసుకుని అలా జీవించారు. ఆయన యొక్క సంస్కారాన్ని చూసి ఆ హిందీ పండితుడే, రాజా నువ్వు ఇలా జీవించడం కాదు, నీ యోగ్యత ఇది అని హిందీ పండితుడిగా ఉద్యోగాన్ని మెట్రిక్ పరీక్ష రాయించారు. అందులో ఉత్తీర్ణులయ్యారు. హిందీ పండితులుగా పదవి బాధ్యతని స్వీకరించారు. ఈనాటికి ఆయన శిష్యులు ఆయన చూసి ఎంతో ఆనందపడతారు. అంతటి నిరాడంబరమైన జీవితం. చిన్నతనం నుంచి ఏమున్నా లేకపోయినా చివరికి ఏమీ లేకపోతే మహాత్ములు జీవితాన్ని తెలుసుకుంటేనే మనం జీవించగలుగుతాం. మనలో ఉన్న తప్పులను సరిదిద్దుకుంటాం, ఆలోచనలు సరిదిద్దుకుంటాం, మాటని వ్యంగ్యంగా రాకోకుండా ప్రవర్తిస్తాం. అంతటి యోగం ఉంది కాబట్టి, అంతటి సంస్కారాలు ఉన్నాయి కాబట్టి హిమాలయ మహాత్ములు చేరదీశారు. కోళ్ళకేసే బియ్యం తీసుకుని తింటూ ఉంటే ఆయన యొక్క సంస్కారాన్ని చూసి ప్రధాన ఉపాధ్యాయులు ఈయనకు ఒక ఆయనకి ఇస్తే తీసుకోరని అందరు ఉపాధ్యాయులకి ఒక మూట బియ్యాన్ని పంపి ఈయనకి పంపారు.
ఎవరైనా వ్యంగ్యంగా వెటకారంగా అపహాస్యం ఆడుతూ మాటలు మాట్లాడితే మౌనంగా పక్కకు తప్పుకుంటారే తప్ప మరి మాట్లాడరు. ఎదుటివారిని ఖండిస్తే మారరు. వారిగా ఏదో ఒక రోజు వారిని తప్పు ఎక్కడ చేస్తున్నామని తెలుసుకుని మారాలి అని ఈనాటికి మాకు బోధిస్తారు. అనేక లోక కార్యాలు చేశారు, సమాజ సేవల్లో పాల్గొన్నారు. చిన్నతనంలోనే ఆయన చుట్టూ గురువులు వస్తే వారి దగ్గరకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా స్త్రీలకి పురుషులకి అనేక ఏర్పాట్లు చేసేవారు. అనేక పల్లెల్లోని మోతుబరుల చేతిలో దళితులు నలిగిపోతుంటే వాళ్ళకి మేమున్నామని ధైర్యాన్ని బోధిస్తూ వాళ్ళని ఎంతో ధైర్యంగా జీవించేలా చేశారు. అలా ఎన్నో కార్యాలు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ధనం కోసం బతకలేదు. సమాజంలో గౌరవ మర్యాదలు పెంచుకోవాలని ఆలోచించలేదు. అంటే అంత ఉన్నతంగా ఉన్నారు కాబట్టి ఈనాడు హిమాలయ మహాత్ముల ఆశీస్సులతో ఆనందంగా, ప్రశాంతంగా, మౌనంగా వారిని చూస్తుంటే వారి దగ్గర ఏదో ఒక శక్తి ఉంది, యోగ్యత ఉంది అని గ్రహించేలాగా ఉన్నారు. మరి మన జీవన విధానంలోని అలాంటి వారితో పోల్చుకున్నామంటే అలాంటి స్వభావాలు ఉన్నాయా? మరి మనల్ని మన బిడ్డలు ఎందుకు గౌరవించట్లేదు, ప్రేమించట్లేదు? ఇంత సంపాదించాం, ఎందుకు విలువ ఇవ్వట్లేదు? ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్ట నష్టాలు, బాధలు, భయాలు, చికాకులు, కోపాలు వస్తూ ఉంటాయి. అది సమాజం మీద కాదు. మనం ఏనాడు ఏ కర్మ చేసుంటే ఇలాంటివి అనుభవిస్తున్నామని గ్రహింపు రావాలి. మనం ధనం కోసం దాదాపు ఒక 60-70 ఏళ్ళ నుంచి ధనమే జీవితంగా, మరీ ఈ 30-40 ఏళ్లలో మరీ ఎక్కువైపోయింది. చెరువులను తవ్వనం, కానీ అనేక జీవహింస చేస్తున్నామే. వాటిని ఎదగనివ్వకోకుండా క్రూరంగా చంపుకు తింటున్నాం. ఎదుటివారిని మాటలతో హింసిస్తున్నాం, మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నాం. మరి ఆ కర్మ ఎవరు పడాలి? మనము, మన బిడ్డలే. అందుకే పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. మనం ఎంత దానం చేస్తున్నాం? ఫలితాన్ని ఆశించందే దానం చేయట్లేదు. ఎదుటివారు ఏంటో అని తెలుసుకుని దానం చేస్తున్నాం. అక్కడ మంచి వస్తుందా, పాపం వస్తుందా, పుణ్యం వస్తుందా అని ఆలోచించి దానం చేస్తున్నాం. దాన ధర్మ సేవ అనేది ఎంతో నిష్కామ కర్మయోగంగా ఉండాలి. అంటే మనసు పని చేయకోకుండా, మాట అనేది రాకోకుండా నోటి నుంచి పనిని అంత యోగ్యవంతంగా చేయాలి. అందరినీ సమభావంతో చూడాలి. ఎదుటివారి కష్టాల్లో పాలు పంచుకోవాలి. ఎదుటివారు కానీ, మోగజీవాలు కానీ చిత్రహింసకు గురవుతే వాటిని మనకి చేతనైనంత సంరక్షించాలి. అప్పుడే వాళ్ళ కళ్ళల్లో ఆనందమే మనం ఆనందాలతో ప్రశాంతంగా జీవించగలుగుతాం. ఈనాటికి ఈయన 86 ఏళ్ళ జీవితంలో కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉన్నారంటే వారి యొక్క జీవన విధానంలోని మౌనం, ఆశించకుండా, శాసించకుండా ఎంతో నిరాడంబరమైన జీవితాన్ని జీవించారు. కాబట్టి నిగూఢ గుహ మహాత్ముని యోగ్యతని బోధించారు. అదే మనం వెళ్తే మనకు దర్శనమిస్తారా? లేదు. మనలో ఎంతో సాధన చేసేస్తున్నాం, ఎన్నో పూజలు చేసేస్తున్నాం, ఎన్నో నోములు నోసేస్తున్నాం, ఎన్నో పుణ్యకార్యాలు తలపెట్టి నేను అనుకుంటున్నాం. కాబట్టి ఆ నేను కానీ వీరు చేసింది గ్రంథాలు చదివి మహాత్ముల యొక్క జీవనం, అంటే వారు నేర్పిన సంస్కారాన్ని ఆచరించారు. కాబట్టి మనసుకు అంటుకోకుండా మాట మౌనమైపోతూ ఎదుటివారు ఎన్ని వికృతమైన మాటలన్నా ఎదుటివారు
ఎంత వ్యంగ్యంగా చూసినా, ఎంత తక్కువ చూసినా తన కుటుంబంలో అయితే, బయట అయితే, సమాజంలో అయితే, ఎక్కడైనా సరే మౌనమే మాకు నేర్పిన సంస్కారాలు. అంటే ఆయన ఎంత ఉన్నతంగా జీవిస్తే మాకు అందించగలరు? ఆయన సమాజంలో ఎన్ని ఎదుర్కొంటే అంతటి యోగాన్ని పొందగలిగారు, అంత యోగ్యతగా జీవించారు, అంత మౌనంగా ఉండగలిగారు. వీటన్నిటికీ హిమాలయ మహాత్ముల గ్రంథాలు, వారి యొక్క జీవన విధానం అనుసరించబట్టే ఎదుటివారిని తక్కువ చేసి చూడటం చాలా తేలిక, తక్కువ చేసి మాట్లాడటం చాలా తేలిక. కానీ కర్మ అనుభవించేటప్పుడే తెలుస్తుంది. మనం ఈరోజు ధనమనే వ్యామోహంతో చెరువులు తవ్వేసి, ఫ్యాక్టరీలు నిర్మించేసి, బిడ్డల్ని ఎక్కడికో చదువులు చదివించేసి, ఎంతో ఉన్నతమైన చదువులు ఏం చేస్తున్నాం? వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాం. పారే గంగా, గోదావరి, కృష్ణా, తుంగభద్ర, కావేరి సంవత్సరానికి 8 నెలలే కాలువల రూపంలో పారుతున్నాయి. అదే మురికి నీరు 12 నెలల్లో పారుతూనే ఉన్నాయి. అవి వెళ్ళి ఎక్కడ కలుస్తున్నాయి? మనం చేసిన కలుషితం కాదా? మన వాంఛలతో ధనవస్తు వస్త్ర వ్యామోహం అనే వాంఛలతో కాదు కలుషితం చేసింది. రేపటి తరం వారు మన ఆస్తులు తింటారు అనుకుంటున్నారు. రేపటి తరంలో నువ్వు జన్మించినప్పుడు ఇంత పాపం చేసినందుకు ఎలాంటి జన్మ తీసుకుంటామా అని గ్రహింపు ఉందా? ఎన్నో కోట్ల ఆస్తులు సంపాదించిన ఈ జన్మలోనే తినలేకపోతున్నాం. మరి జన్మ ఎలాంటి జన్మ తీసుకుంటామో మనం చేసిన జీవహింసకి, అడవులను కొల్లగొట్టి, పక్షులు జీవించే స్థావరాలను కొల్లగొట్టి, స్వేచ్ఛగా సర్పాలు పాకే స్థలాల్ని నాశనం చేసి, మన సుఖ సౌఖ్యాల కోసం ఏం చేస్తున్నాం? వాతావరణం కలుషితం చేసాం. ఆ వేడిలోనే జీవించలేక సతమతమవుతూ, సంపాదించిన ఆహారాన్ని తినలేక సతమతమవుతూ, భయపడుతూ, చస్తూ బతుకుతున్నాం. మన జీవించే జీవితానికి ఏమన్నా అర్థం ఉందా? ఒక్కసారి ఆలోచించండి అందరూ. ఎవరు చేశారు ఈ కలుషితాన్ని? ఈ కాలుష్యాన్ని పెంచి పోషించింది ఎవరు? మనక? ఇలా మమ్మల్ని మాలోకి చూసుకునేలాగా తయారు చేసింది స్వామి. అంతర్యాత్ర ప్రక్రియ నేర్పి, సూర్యోపాసన చేయించి, వాతావరణ కాలుష్యం పోకుండా పోవడానికి హోమం చేయించి, ఉన్నతమైన భావాలు అందిస్తూ వారు జీవించడమే కాకుండా మాకు కూడా నూరిపోస్తున్నారు.